బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బారు కార్యక్రమం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వయంగా సమస్యల అర్జీలను స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం చీరాల మండలంలోని 14 పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చెత్త రిక్షా బళ్లు, డస్ట్బిన్లను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ రిక్షాను కొంత దూరం స్వయంగా తొక్కి పారిశుద్ధ్య కార్మికుల్లో ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపారు. అలాగే చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన కార్యక్రమం టీబీ పేషెంట్లకు వాడరేవు రామానంద సరస్వతి స్వామీజీ అందజేసిన పౌష్టికాహార కిట్లు, పేద విద్యార్థులకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ మాట్లాడుతూ చెత్తపై చెత్త పని వేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. డాక్టర్స్ అండ్ ఎవ్రీబడి, ఈవెన్ మన ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ చేశారో వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. శ్రీ రామానంద సరస్వతి గారికి, అలాగే ఈనాడు ఎవరైతే అధ్యక్ష స్థానాన్ని వహించినటువంటి పూర్వీస్కార్ అంటే శ్రీకాంత్ గారు, అలాగే ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ గారు, అలాగే ఇక్కడ డాక్టర్స్, అలాగే కూటమి పార్టీ నాయకులు, మరి పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా ఇవాళ వ్యాధిగ్రస్తులైనటువంటి మీ అందరినీ ఉద్దేశించి స్వామీజీ గారు ఒక ప్రయత్నాన్ని ఈరోజు మా అందరి ముందుకు తీసుకురావడం, గతంలో కూడా వారు చేసిన సర్వీసులు, వారు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి ఏ రకంగా ఉపయోగపడ్డారో మొట్టమొదటి నుంచి అనే విషయాలను అన్నీ కూడా వారు సమగ్రంగా చెప్పడం జరిగింది. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. వ్యాధి అనేది మనకు తెలియదు, భగవంతుడు కొంతమందికి తెలియకుండానే కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు మానసికంగా ధైర్యంగా ఉండాలి. కానీ కనపడే మీరే కాదు, కనపడకుండా చాలా మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి వచ్చేసి మన దగ్గర నుంచి ఈ ఆహారాన్ని తీసుకుంటానికి కూడా కొంతమంది రాకపోవచ్చు. ఏదేమైనా ఈనాటి ప్రభుత్వాలు మరి ప్రధానమంత్రి ముక్తి భారత్, టీబీ ముక్త భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి భారతదేశంలోనే దీన్ని రికగ్నైజ్ చేయబడింది. నాకు తెలిసిండి 30-40 ఏళ్ల క్రితం అయితే చాలామంది మాకు సంబంధించిన చుట్టాలకు కూడా వస్తే మంగళగిరి తీసుకెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజుల్లో మద్రాసు తీసుకెళ్ళేవాళ్ళం అడయార్ హాస్పిటల్కి. ఆ రోజున పరిస్థితులు లేవు. ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్, లేకపోతే ఇంకా మన ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఇస్తుంది. ఆనాడు టీబీ వస్తే ఎక్కడో మద్రాసు వెళ్ళటమో లేదా ఇంకెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఇవాళ మన అందుబాటులోకి వైద్యం వచ్చింది. సో దాన్ని ఇవాళ మరి ఏ రకంగా ఈ యొక్క డాక్టర్లందరూ కూడా మీ పట్ల ఒక సానుభూతి, ఒక యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. మరి దాన్ని భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి, మరి దాన్ని ఏమనాలో మనకు తెలియదు. కానీ కారణాలు అనేక రకాలు, చాలా వ్యాధులు మనకు తెలియక ముందు మన పూర్వీకులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఎక్కడో చెరువుల్లో, కుంటల్లో నీళ్ళు తాగి ఆనాడు విరోచనాలతో వాటితో వీటితో ఉంటే దాన్ని ఏదో ధూమని, అదని ఇదని చాలా మంది పూర్వీకులు చనిపోయినటువంటి సందర్భం. ఈనాడు వైద్యం చాలా అధునాతనంగా, ఈరోజు అనేక మంది డాక్టర్ల యొక్క ఫలితం, వాళ్ళు కష్టపడ్డటువంటి కష్టార్జితం. ఈరోజు ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు, చాలా డాషింగ్గా పనిచేస్తున్నాడు. సత్యకుమార్ యాదవ్ ఉన్నాడు, చాలా స్పీడ్గా ఉన్నాడు. విజయవాడ వెళ్ళండి అని చెప్పే సందర్భంలో నేను మంత్రి గారిని అడిగాను, సీఎం గారిని అడిగాను. వెంటనే మాది టూరిజంగా మా ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది,
ఇక్కడ అనేకమైనటువంటి కీలకమైనటువంటి సమస్యలు, ఒక్కోసారి మేజర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయని చెప్పేసి నేను అడిగినప్పుడు నీకు మంచి మార్గం చెప్తాను ఉండమని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ గారు క్రిటికల్ కేర్ హాస్పిటల్లోనే ఇచ్చారు. క్రిటికల్ కేర్ హాస్పిటల్ అంటే ఏంటి అనేది తెలుసని మన డాక్టర్లు అనుకుంటున్నారు, చాలా మంది మీకు తెలియదు. ప్రాణాంతకమైన వ్యాధులు అంటే గుండె జబ్బులు, లేకపోతే కిడ్నీస్, ఇలాగా మీకున్నటువంటి వ్యాధులు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్స్ దొరుకుతారు. అంటే మన ఇవాళ ఎయిమ్స్లోను లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి మన ప్రభుత్వ ఎన్టీఆర్ హాస్పిటల్, ఆరోగ్య హాస్పిటల్ కానీ, లేకపోతే మన ఇలాంటివన్నీ అక్కడ దొరికే వైద్యం మన ఊర్లో కూడా దొరుకుతుంది. ఆ హాస్పిటల్ వస్తే మనకు ఆ హాస్పిటల్ వస్తుంది. వచ్చినప్పుడు కొన్ని వ్యాధులకి మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఆ నిర్ణయానికి వెళ్ళాను. వెంటనే వచ్చి ఏ వివాదం లేకుండా ఇమీడియట్గా ఒక కొబ్బరికాయ కొట్టేసి ముందు స్టార్ట్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేయించాను. ఉన్నా కూడా మనసు ఉండాలి. చాలామంది మన ఊర్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మనసు ఉండాలి. పేదవాళ్ళకి సహాయం చేద్దాం మనం అనేటువంటి ఒక మనసు కూడా అవసరం. ఎవరు కావాలని కోరుకొని ఈ వ్యాధిగ్రస్తులు అవ్వలేదు కదా. వాళ్ళకి తెలుసో తెలియకో పొరపాటున వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ లేకనో లేదా ఏదో వచ్చినప్పుడు వాళ్ళు మనం ప్రేమగా ఆదరించి దగ్గర తీసుకొని మీకు ఈ ఇబ్బంది వచ్చింది మీరేం భయపడొద్దు అని చెప్పగలిగినప్పుడు వ్యాధిగ్రస్తులు ధైర్యంగా నిలబడి ముందుకెళ్ళగలుగుతారు. అయ్యో నీకు ఈ ఇబ్బంది వచ్చిందా, ఇంకేంటి ఈ పరిస్థితి ఏందని అంటే వాళ్ళు మానసికంగా అధైర్యవంతులు అవుతారు. కాబట్టి మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే మానసికంగా ముందు వాళ్ళు ధైర్యవంతులు అయితే వ్యాధి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అవునా కదా? అది కాబట్టి మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి అనేక మంది దాతలు మనలాంటి వాళ్ళందరం ముందుకు వచ్చి సహాయం చేయాలి. నాకు ఇచ్చినటువంటి కూడా చాలా అంటే మీకు కొంతమంది పెన్షన్ తీసుకోవచ్చు, దాంతో సంబంధం లేకుండా 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం 200 రూపాయలు ఉండే పెన్షన్ ఇవాళ 4000 రూపాయలకు వచ్చింది. వికలాంగులకైతే ప్రభుత్వం 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అలాగే కిడ్నీస్ లాంటి దీర్ఘవ్యాధులు కొన్ని ఉన్న వాళ్ళకైతే 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా మంచమే నుంచి లెగవలేనటువంటి పేషెంట్స్కి అయితే 15,000 రూపాయలు ఇస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇటువంటి సంక్షేమ పథకాలని అమలు చేయట్లేదు. ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అవకాశం దొరికింది, చేయగలుగుతున్నాడు పేద ప్రజలు కావాలి. ఇవాళ అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి అటువైపున ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ పనులన్నింటినీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరందరూ గమనించాలి. పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మరి స్వామీజీని మరి మనమేమో ఆయన చేసే కార్యక్రమాలను అభినందించం కానీ వారే మనల్ని దీవించాలి, ఆశించాలి. కాబట్టి అందరికీ నమస్కారాలు. స్వామీజీ గారికి ముఖ్యంగా వారి ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకున్నాం. నమస్కారం.